అండి, మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. మరి ఇద్దరిని పరిచయం చేసుకుని తర్వాత ఈ రోజు వంటలు చూసేద్దాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? వనస్థలిపురం నుంచి. వనస్థలిపురం. ఓకే. హాయ్ అండి. మీ పేరేంటి? వనజ. వనజ గారు మీరు ఎక్కడి నుంచి? వనస్థలిపురం. సేమ్. సో మీ ఇద్దరికి పరిచయం ఉందా? అవునండి. ఫ్రెండ్సా? ఫ్రెండ్స్. అందుకని ఇద్దరు సేమ్ శారీస్ కట్టుకున్నారు. అలా అనుకుని కట్టుకొచ్చారా? ఓకే, బాగుంది. ఇద్దరు బాగా రెడీ అయ్యారు. సో రెడీయా మరి ఇద్దరు కూడా వంటలు చేయడానికి? రెడీ. సో చూద్దామా వాళ్ళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. ఓకే. ఓ తెలుసా ఇవి? వాక్కాయలు. సో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ వాక్కాయలు అండి. సో మనకి ఇవి చక్కగా సీజన్లో వస్తూ ఉంటాయి, పచ్చళ్ళు అవి ఇవి చేస్తూ ఉంటారు కదా. సో వాక్కాయలతో ఎప్పుడైనా అంటే దొరికినప్పుడు ట్రై చేస్తూ ఉంటారా? ఏమైనా చేస్తూ ఉంటాం. సో కూరల్లో వేసుకోవచ్చు, పచ్చళ్ళు, పప్పు కూడా. సో ఐడియా ఉంది కదా మీకు. సో కాస్త ఆలోచించండి, ఏమన్నా వాక్కాయలతో కొద్దిగా వెరైటీగా చేయొచ్చు అని అనిపించిన రెసిపీ ఏదైనా ఉంటే నాకు చెప్పేసేయండి, మొదలు పెట్టేద్దాం. ఓకేనా? థింక్ చేయండి. సో ఇవి చూడడానికి కూడా చాలా బాగున్నాయి, టెంప్టింగ్గా ఉన్నాయి కదా కలర్. సో చక్కగా మంచి పులుపు ఉంటుంది, చిన్న వగరు ఉంటుంది. సో ఏమన్నా ఉంటాయి, రెండు కలిపి ఉంటుంది. సో ఏమన్నా ఆలోచించారా? ఏం ఆలోచించారు? వాక్కాయలు మేము కలిమకాయలు అంటారండి, తెలంగాణ ప్రాంతంలో. దాని మామూలుగా అయితే పప్పు పచ్చడి అవి చేస్తారు. ఇవాళ మటుకి వాక్కాయలతో తీపి కూర చేద్దామని అనుకున్నాం అనమాట. పులుపు తీపి కాంబినేషన్. తీపి కాంబినేషన్ లో తీయకూరలాగా తీపి కూర చేద్దాం అనుకున్నాం. సో వాక్కాయ తీపి కూర. ఓకే. సో మీరు? నేను బంగాళదుంపను ఇది రెండు కలిపి ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. వాక్కాయలు ఆలు ఫ్రై. వాక్కాయ ఆలు ఫ్రైయా? ఓకే, నైస్. సో ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఓకే. ఓకే, మరి వాక్కాయ ఆలు వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వాక్కాయ ఆలు వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వాక్కాయలు 100 గ్రాములు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, ఎండు కొబ్బరి కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 6, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. సో వనజ గారు మొదలు పెడదామా? ఓకే. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. ఓకే. నెక్స్ట్ తాలింపు గింజలు వేసుకోవాలండి. ఓకే. జీలకర్ర వేసుకోవాలండి కొంచెం. కొద్దిగా రెడ్గా అయ్యే వరకు చూడాలి. ఓకే. దాని తర్వాత పచ్చిమిర్చి వేయాలండి. సో ఇంకా దీంట్లో ఆనియన్స్ అలా ఏం అక్కర్లేదు? ఆనియన్స్ ఏం అవసరం లేదండి. వెల్లుల్లి వేస్తున్నాం కదా మనం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు వెల్లుల్లి వేయాలండి. సో ఈ వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ, వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకొని ఓకే వేసుకోవాలి. తర్వాత కరివేపాకు. సో ఈ వాక్కాయతో అంటే చేస్తుంటారండి దొరికినప్పుడు ఎప్పుడైనా? అప్పుడప్పుడు సీజనల్ గా దొరుకుతాయి కదా, దొరికినప్పుడు చేస్తూ ఉంటాం. ఓకే. ఓకే. ఓకేనా? ఇప్పుడు కొంచెం కలర్ వచ్చింది కదా, పసుపు కొంచెం. నెక్స్ట్ ఇప్పుడు ఈ కలింకాయలు, ఈ వాక్కాయలు కొంచెం కచ్చపచ్చ సీడ్స్ తీసేసి కచ్చపచ్చ గ్రైండ్ చేసుకోవాలి. ఓకే. ఇది యాక్చువల్గా మనకి అంటే కలర్స్ లో కూడా, ఐ మీన్ కొద్దిగా గ్రీన్ కలర్ లో కూడా దొరుకుతూ ఉంటాయి మార్కెట్ లో. మనకి గ్రీన్ కలర్ లో కూడా వస్తుంది, కొంచెం డార్క్ ఇట్లా బ్రౌన్ షేడ్ లో ఉంటాయి. అంటే వీటిల్లో కూడా చెట్టుగా ఏమన్నా రకాలు ఉంటాయి అనుకుంటా. ఐ మీన్ వాక్కాయలకి మనం మిర్చి వేసాం కాబట్టి కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఓకే. తర్వాత ఇది ఇట్లా రెడ్ కలర్ వచ్చేసింది కదండి. ఇప్పుడు ఆలు వేసేసుకోండి. ఆలు నేను హాఫ్ బాయిల్ చేశాను. ఓకే. సో ఇలా ఏదైనా కాంబినేషన్ లో ట్రై చేయొచ్చేమో కదా. అంటే ఉట్టిది ఎలాగో మనకి ఇవి కొద్దిగా ఎక్కువ పులుపు అలా ఉంటుంది కాబట్టి ఇది రెండు మిక్స్ ఉంటుంది కదా, పులుపు వగరు. సో ఇలా సీజనల్ కాబట్టి తినాలండి, సీజనల్ లో కంపల్సరీ. అవును, తింటే దొరికినప్పుడు బాగుంటది కదా.
సో ఇది అన్నంలో అలా కలుపుకొని తింటే బాగుంటుందేమో కదా, రైస్ పులుపువి అన్నంలోకే బాగుంటుంది. సో మీరిద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి? సేమ్ స్కూల్. ఇద్దరు టీచర్సా? ఓకే. సో మీరు ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు? పీపీ క్లాసెస్ అండి, ఆల్ సబ్జెక్ట్స్, మదర్ టీచర్. చిన్న పిల్లలకి. ఓ నైస్ నైస్. సో ఇద్దరు అలా స్కూల్లో మై సెల్ఫ్ హైయర్ క్లాసెస్ 6. మీరు హైయర్ స్కూల్లో మీరిద్దరు ఫ్రెండ్స్? స్కూల్లో ఫ్రెండ్స్. ఓకే ఓకే. సో మీరు హైయర్ క్లాసెస్ గా ఏ సబ్జెక్ట్? సోషల్ స్టడీస్. సోషల్. ఓకే. సో ఇది కొంచెం దగ్గరకైతే మనం ఇది పౌడర్ వేసుకోవాలి. సో ఏం పౌడర్ ఇది? ఇది ఎండు కొబ్బరి, కారము, ఉప్పు, జీలకర్ర వేసి గ్రైండ్ చేసాను. సో అవన్నీ వేసి కారం లాస్ట్ ఎండింగ్ లో ఇది వేసుకోవాలి. ఓకే. పచ్చిమిర్చి కొంచెం వేసాం కాబట్టి ఇంకా ఈ కారం కూడా కొద్దిగా పెట్టేసి ఇప్పుడు మనము ఈ పౌడర్ మిక్స్ చేసుకున్న, ముందుగా రెడీ చేసుకున్న పౌడర్ ఇందులో వేసేసుకోవాలి. సో ఇంకా కారం ఉప్పు అంతా అందులో ఆల్రెడీ వేసేసాను కాబట్టి ఇంకేం అవసరం పడదు. ఓకే. బాగుంది. మంచి బంగాళదుంప వేపుడు వాసన వస్తుంది. కాబట్టి తింటే మనకి ఆ వాకాయ టేస్ట్ అనేది తెలుస్తుంది. యా. ఇది ఒక 1 minute అట్లా ఉంచేసి ఓకే లాస్ట్ అటెంప్ట్ లో కొత్తిమీర వేసేసుకొని పెట్టి చేసుకోవాలి. ఓకే. సో ఫైనల్ గా కొత్తిమీర ఓకే రెడీ అయిపోయింది. బౌల్లో సర్వ్ చేసుకోవాలి. సో రెడీ వాక్కాయ ఆలు వేపుడు. నైస్. ఓకే అండి, మరి వాక్కాయ ఆలు వేపుడు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వాక్కాయ ఆలు వేపుడు తయారు చేసే విధానం: ముందుగా వాక్కాయలు గింజలు లేకుండా తీసేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ఉంచాలి. ఎండు కొబ్బరి, జీలకర్ర, ఉప్పు, కారం కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. దీనిలో కచ్చా పచ్చాగా మిక్సీ పట్టిన వాక్కాయలు, ఉప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే వాక్కాయ ఆలు వేపుడు రెడీ.